హాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసి ఒక 20 డేస్ బ్యాక్ వీడియో. అసలు గుర్తుగా లేదు, తీసినా కానీ మర్చిపోయినాము. ఈ రోజుకైతే గుర్తుకొచ్చింది కాబట్టి అప్లోడ్ అయితే చేస్తున్నాము. అంటే ఉగాది తర్వాత. ఎందుకోసం అంటే నేను పప్పు చూపించే గిన్నెల అది ఉగాది రోజు పప్పుచారు చేద్దామని ఉడకబెట్టినట్టు కొంచెం ఎక్కువైంది, చాలా థిక్నెస్ అయితే అని చెప్పేసి కొంచెం పప్పు తీసి సైడ్కి పెట్టి అట్లే ఫ్రిడ్జ్లో పెట్టిన. దాన్ని అయితే మసాలా పప్పు చేద్దామని ఫస్ట్ తీసిన, ఎందుకంటే ఆ రోజు ఉరిగిపోయింది ఉంది. పొద్దునైతే చపాతీ వేసుకొని తినేసి పోదామని చెప్పేసి, అంటే నేను బావనే ఇక చిన్నోళ్ళు ఇద్దరు మా అత్తమ్ముడు ఉంది, వాళ్ళైతే ఇంటికాడ ఉంచేసి మేమిద్దరం కలిసి పోదాం అనుకున్నాము. కానీ మళ్ళీ ఆ పప్పు అంటే మా మందమే సరిపోతుంది, చపాతీలకి సరిపోతుంది. మధ్యాహ్నము శ్రద్ధకు అత్తమ్మకి ఇట్లా లంచ్లకి ఇట్లా మళ్ళీ కర్రీ కావాలి కదా, మళ్ళీ ఏమి ఉండాలని చెప్పేసి అందులోకి అయితే మళ్ళీ 2 ఆలుగడ్డలు తీసుకొచ్చి కడిగి కట్ చేస్తున్నా ఫాస్ట్గా. అప్పటికి నేను గ్యాస్ ముట్టించిన, ఉల్లిగడ్డలు కూడా వేసేసిన. అప్పుడే టక్కిమని వెలిగింది, మళ్ళీ కర్రీ ఇంకోటి ఎక్స్ట్రా ఉండాల్సి వస్తుంది రా బాబు అని చెప్పేసి మళ్ళీ గ్యాస్ ఆఫ్ చేసి ఈ ఆలుగడ్డని అయితే కట్ చేస్తున్నా. మా చిన్నోని కోసం అయితే పక్కన అది ముక్కుడు పక్కన ఇంకోటి ఉంది కదా స్టవ్ మీద, దాంట్లో కొంచెం రైస్ కడిగిన. ఎందుకంటే పొద్దునైతే మేము చపాతీ తింటాము. మా చిన్నోడు అయితే కొంచెం జ్వరం వచ్చినప్పటి నుంచి పాలు తాగట్లేదు, వాని కోసం కొంచెం రైస్ వండుతా. ఇప్పుడు పొద్దున ఉన్నానుకో మధ్యాహ్నం సరికి మొత్తం మళ్ళీ వాళ్ళకి సలహా అయిపోతుంది అని చెప్పేసి అప్పటి మందేమో మా చిన్నకి రైస్ వండుతున్నా, ఇటు సైడ్ ఏమో కర్రీ వండుతున్నా. ఈ కిచెన్ కాడ వంట చేస్తే బాగానే అనిపిస్తుంది, కానీ నిలిచి మస్తు కాలు గుంజుతాయి, నాకు అయితే లాగుతాయి. వంట చేయడం అంతా ఎంతో ఇష్టము. చేసిన సేపు అయితే నాకు అసలు ఏది గుర్తుకు రాదు. ఇక అంత పని అంతా కంప్లీట్ అయిపోయాక అప్పుడు ఇక కొంచెం రిలాక్స్ అయినప్పుడు కాళ్ళన్నీ గుంజుతూ ఉంటాయి. అబ్బా ఎందుకు చేసినారా, రేపు అయితే ఎక్కువ వంట లేదు, ఏదో అప్పుడు మందమే కొన్ని చేసుకొని తినాలనుకుంటా. అప్పుడు అనుకుంటాను, తర్వాత మళ్ళీ మర్చిపోయి వంటకాడికి పోయినట్టే నేను మళ్ళీ కోటి చేసుకోకపోతే చేస్తూనే ఉంటా. ఇక నేను ఫస్ట్ అయితే దీనికి ఏంటిది ముక్కుడు పెట్టేసి కొంచెం నూనె, జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డలు వేసినాక మళ్ళీ ఆలుగడ్డలు గుర్తుకొచ్చా చెప్పిన కదా, ఆడికి ఆఫ్ చేసి ఆలుగడ్డలు కట్ చేసి అందులో వేసి కొంచెం నూనెలో ఫ్రై చేసినాక కొంచెం పసుపు, అల్మిల్లిగడ్డ వేసిన. అల్మిల్లిగడ్డ ఫస్ట్ వేస్తే మొత్తం మాడిపోతుంది, ఈ ఆలుగడ్డ అనేది ఉడకనియదు కాబట్టి నేను ఆలుగడ్డ కొంచెం ఉడికినాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసి ఫ్రై చేసిన. అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఏంటిది టమాటాలు వేసిన, కొంచెం కారం, ఉప్పు వేసిన. సరిపడంత వేయాలి కానీ కొంచెం, ఎందుకంటే ఆలుగడ్డకు ఫ్రై అయ్యేటప్పుడు పట్టాలని చెప్పేసి. దానికి తగినంత వేసినాం అనుకో ఫస్టే కూరకు సరిపోయేటట్టు, మాడిపోతూ ఉంటుంది ఆలుగడ్డ అనేది సరిగా ఉడకనేది కాబట్టి. ఆలుగడ్డ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం ఒక 1/2 టీ స్పూను కారము, కొంచెం అంతా ఉప్పు వేసి అవి మగ్గినాక మనం లాస్ట్ వేసుకోవాలి కారం ఉప్పు సరిపడంత. ఇక ఇటేమో కూర అవుతుంది, మధ్యలో ఏమో మా చిన్నోనికి అన్నం అవుతుంది. ఇంక అప్పటికి ఛాయ్ అయితే తాగలేదు, అప్పుడు టైం వచ్చేసి 9-9:30 ఇట్లా అవుతుంది. ఇక మేమైతే మ్యాక్సిమం రోజు అయితే తానం చేసినాక నేను ఛాయ్ తాగుతా, ఇక బాగుంటే అయితే తానం చేసినా చేయకుండా తాగుతారు. ఇక ఇట్లా ఊరికోదామన్నా మేము అసలు ఫ్రీగానే పోము, ఎందుకంటే చెప్పన్నా అడిగి పోయే ముందు అయితే మేము ఆ రోజు వీడియోస్ ఏమేమి అప్లోడ్ చేయను, ఉన్నాయా తీసినాయి లేవా చూసుకొని, ఒక లేకుంటే వీడియో తీసి అవి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసినాకనే ఊరికి పోవాల్సి వస్తుంది. అంతకుముందు అయితే ఒక 2 వీడియోలు తీసినాము. బాబు అయితే ఆడ ఎడిటింగ్ చేస్తూ ఉంటే నేను ఇటు వచ్చి వంట చేస్తూ ఉన్నా. ఇక మాకు ఊరికి పోతే ఏంటంటే ఒకరోజు ముందు ఎక్స్ట్రా తీసి పెట్టుకుంటే వీడియోస్ అయితే ఏం కాదు, కానీ లేదంటే ఇక ఆ రోజే తీసుకొని ఆ రోజే ఊరుకోవాలంటే ఇక తీసుకునేసరికి 10-11 అవుతుంది. మేము కొంచెం టిఫిన్ చేసి పోయేసరికి ఈయన 12-1 అవుతుంది. ఇక ఇబ్బంది అయిపోతుంది. సడన్లీ ఊరికి పోవాల్సి వస్తే, లేదు కొంచెం ప్లానింగ్తో ఒక రోజు ముందే అనుకుంటే అంతకుముందు రోజే 2 ఎక్స్ట్రా తీసుకొని నైట్ కట్ చేసి బాగా ముందే షెడ్యూల్ పెట్టి అప్లోడ్ చేస్తారు షార్ట్స్. అయితే ఇటు నేను వంట చేసుకుంటేనే మధ్యాహ్నం సరిపడంతా మళ్ళీ మా వాళ్ళు వండుకోవాలి కదా అత్తమ్మ ఇట్లా, వాళ్ళ కోసం 1 గ్లాసున్నర బియ్యం కడిగిన. తర్వాత చపాతీకి పొద్దున్న స్నానం చేయముందు పని అంతా కంప్లీట్ అయ్యాక పిండి కలిపేసి స్నానం చేసిన అనమాట, కొంచెం నానుతుందని చెప్పేసి. ఇక అటు మా చిన్నోంది అయితే అన్నం అయిపోయింది. ఇప్పటిదాకా మా చిన్నోడు నా దగ్గర ఉండు కదా, నేను ఎప్పుడైనా పిండి కలిపిందంటే చపాతీ చేసేదాకా వాడు ఆ పిండామని పిండితోనే ఉంటాడు. పిండి అని సరిగా అననికి రాదానికి ఇట్లా రౌండ్గా బాల్ చేసి పెడితే చేసిస్తే ఆడుకుంటాడు, లేదు డైరెక్ట్ తీసిస్తే మళ్ళీ చేతులతో చూపిస్తాడు ఇట్లా రౌండ్గా అనమని చెప్పేసి. వానికి అట్లా అని ఇస్తే మంచిగా పోయి ఇక ఆడుకుంటూ ఉంటాడు. అన్నం అంతా అయిపోయింది, ఇక దించేసిన పక్కకు. ఇక కర్రీని కూడా అడ్డు పెట్టేసిన. ఇక ఇంకోటి చెప్పాలంటే మాకు ఈ స్టవ్ 3 పొయ్యిలు వచ్చినప్పుడు కొంచెం స్పీడ్ అయితే వంట. మా ఇంటికి ఉన్నప్పుడు అయితే అంతకుముందు పాత స్టవ్ అయితే ఒక పొయ్యి ఏమో పెద్దగా వచ్చేది, ఒక పొయ్యి ఏమో చిన్నగా వచ్చేది. దెబ్బ వండేద్దామన్నా ఏమైనా సిమ్ములు ఉడకబెట్టేటి, సిమ్ములు ఇట్లా కొంచెం చేసేటి ఏమో చిన్న పొయ్యి మీద పెట్టేదాన్ని. ఈ పెద్ద వండేదేమో పెద్ద పొయ్యి మీద పెట్టాను, మస్తు యాసొచ్చు. ఇక ఈ పొయ్యి తెచ్చుకున్నాక మాత్రమే చెప్తున్నాను ఇప్పుడు ఎట్లా చూడరు. ఇక్కడ మధ్యలో కర్రీ అవుతుంది, అటు ఛాయ్ అవుతుంది, ఇటు చపాతీ చేస్తూ ఉన్నా. ఇక మధ్యలో అయితే నేను బాగా ఐస్ క్రీమ్ తెచ్చి చూపించిండు, చూసిరు కదా. అదేంటంటే ఫ్రిడ్జ్ తెచ్చినాక వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ అయితే చేసిండు బావనే, ఏం చేయలేదు. నాకు పని ఉంటే బాగానే వేసుకోమంటే ఇట్లా దాన్ని ఇట్లా మిక్సీ పట్టి దాంట్లో చక్కెర వేసి అది చేసి చేసుకున్నారు. ఇక గడుకోడు తీసుకుంటా తిన్నారు. 2 రోజులు తిన్నారు మా శ్రద్ధను బావ. ఇక మేము తినలే కాబట్టి కొడవలేదు, అందుకే 2 రోజులు తిన్నారు.
ఈ పొయ్యి గురించి చెప్తున్నాను కదా, ఈ 3 పొయ్యిలు అయితే మంచిగా స్పీడ్గా అవుతుంది. ఇంకోటి చెప్పాలంటే చాలా మంది కామెంట్స్ అప్పట్లో పెట్టిరు, అక్క 3 పొయ్యిలు ఉండొద్దు ఇంట్లో అని చెప్పేసి. కొంతమంది ఏమో ఒక్క బర్నర్ ఉంది అంటే ఒక్కటే స్టవ్ 3 పొయ్యిలు కాబట్టి ఏం కాదు, ఒకే ఇంట్లో 3 పొయ్యిలు పెట్టొద్దు అంటే వేరు సపరేట్ పెట్టొద్దు అని అన్నారు. ఇట్లుంటే అంటే 3 పొయ్యిలు ఉంటే ఇంట్లో మంచిది కాదు అని అది ఇది అని కూడా అన్నారు. కానీ ఇది సపరేట్ కాదు కాబట్టి మనకి ఏం పర్లేదు. మాకు ఇది తెచ్చుకున్నాం కూడా ఏం అంత ఇబ్బంది ఏం అనిపించలేదు, ఎలాంటి నష్టపరిహారం అట్లా ఏం కాలేదు, మంచిగా అనిపించింది. ఒకటే ఏంటంటే ఒకటే ఇంట్లో సపరేట్ 3 పొయ్యిలు అయితే ఉండదు, అది ఖచ్చితంగా. ఇట్లుంటా మాత్రం ఏం పర్లేదు, తెచ్చుకోవచ్చు, మంచిగా యూజ్ అవుతుంది. కాదంటే మరీ ఎక్కువ పెద్ద కుండ బగోనీలో ఉండడానికి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ మామూలుగా మనకు సరిపోతే ఒక 5గురికి ఇట్లా వండుకోవచ్చు. ఒక 10 మెంబర్స్కి అయితే ఉండడానికి అయితే ఇబ్బంది అవుతుంది, కానీ ఓపికతోనైతే ఉంటే ఉండొచ్చు. ఎందుకోసం అంటే మేము ఇక్కడ ఫస్ట్ డే వచ్చినప్పుడు అంటే ఇట్లా పాలు పొంగిచ్చినప్పుడు మా అట్లా తోటి కొడలను మా ఆడపడుచును మా అక్కని ఇట్లా రమ్మన్నప్పుడు అయితే అప్పుడు ఇంచుమించు మేము ఒక 10 మంది కంటే ఎక్కువనే కావచ్చు. అందరికి కూడా ఈ పొయ్యి మీదనే వంట చేసినాము రైసు, కానీ కొంచెం టైం పట్టింది, వండినాం పర్లేదు. అక్కడైతే ఛాయ్ కూడా అయిపోయింది, ఇక బంద్ చేసి క్యాబ్ పెట్టేసిన చల్లారుతని చెప్పేసి. బాగా ఇట్లా స్నానం చేస్తుండు. ఇక మరి మా అత్తమ్మను కూడా అడిగిన, అత్తమ్మ నువ్వు ఛాయ్ మా అత్తమ్మ ఏంటంటే ఒక్కోసారి చపాతీ ఛాయలు వేసుకొని తాగుతుంది, లేదంటే కర్రీ పెట్టుకొని తింటుంది. అడిగిన అత్తమ్మ మరి ఛాయ్ అయిన తాగుతావు అంటే వద్దు నేను పప్పుతోనే తింటా అన్నది. తర్వాత కొంచెం టీ తాగుతాను కానీ కాబట్టి నేను మళ్ళీ ఛాయ్ అయితే బంద్ చేసి ఏంటిది అక్కడ పెట్టేసిన. కొద్దిసేపు బాగుండి బావనేమో నేను రొట్టేసుకొని తాగుతున్నాడు కాబట్టి బావకు పోస్తున్నా. ఈ తర్వాత నేను కూడా పోసుకుంటా కొంచెము. నేనైతే మ్యాక్సిమం చపాతీ అయినా ఏదైనా ఛాయలు వేసుకుని తక్కువ, ఎప్పుడో ఒకసారి ఇష్టం అనిపించినప్పుడు మాత్రమే ఛాయలు వేసుకుంటా, లేదంటే నేను కర్రీస్తోనే తినడానికి ఇష్టపడతా, చపాతీ అయినా దోశ అయినా. ఆలుగడ్డ అయితే మొత్తం ఫ్రై అయినాక అప్పుడు సరిపడంత కారం ఉప్పేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉంచి అది కూడా మగ్గిన తర్వాత పప్పు ఏంటంటే ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు దించుతున్నాం అన్నప్పుడు ఉడికిన పప్పే కాబట్టి లాస్ట్ చివరిని వేసి తగిన వాటర్ పోసుకొని కొంచెం దగ్గరకు వచ్చినాక దించేసుకున్నాను నేను. ఇంకోటి చపాతీ అయితే నేను మ్యాక్సిమం ఏంటంటే కాల్చుకుంటా, అటు కాల్స్తా ఇటు చేస్తా, ఒకేసారి అన్నీ చేసి పెట్టి ఏం కాలవను. ఎందుకంటే ఇటు ఒక చపాతీ కాల్చేలోపు ఇంకో చపాతీ అయితే స్పీడ్గా చేయడానికి వస్తుంది. నేను మా ఇంటికి ఉన్నప్పుడు కూడా అట్లా చేసేదాన్ని, అంటే అప్పుడు ఇట్లా మాకు బండ అయితే పెద్ద ఉండేది కాదు కాబట్టి నేను ఏంటంటే పీట మీద చేసేదాన్ని. ఇక్కడికి వచ్చినాక మాత్రం ఈ బెండ సెల్ఫ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ దాని మీదనే చేస్తా, అది క్లీనే ఉంటుంది. ఉత్తప్పుడు కడుగుతూనే ఉంటా, తుడుస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకోటి బౌల్లో తోమినప్పుడు కూడా ఆడ మొత్తం మళ్ళీ కడిగినాకనే బౌల్లో సింకులో వేసి ఆ వారిన తర్వాత కింద పెట్టేస్తా. నేను కూడా చాయ్ పోసుకున్నా కదా, కొంచెం వేడిగా ఉంది, తానికి కొంచెం కష్టమవుతుంది అని చెప్పేసి కొంచెం చల్లారని అని చెప్పేసి ఆడబెట్టిన. నేను బావకైతే ఒక చపాతీ వేసి ఇచ్చిన, తింటా ఉండడా చాయ్లా. ఇక నేను కూడా తాగుకుంటా మధ్యలో చపాతీ చేసిన. ఎవరైనా ఇట్లా తాగుకుంటా ఆడ వంట చేసుకుంటా ఇట్లా చపాతీ చేసుకుంటా ఎన్ని పనులు చేస్తారో చెప్పుర్రి. ఇక నేనైతే టక్ వేసేసినాను, మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి ఎంత 10-10:30 అవుతుంది. ఇక శ్రద్ధకును అత్తమ్మకైతే వేసేస్తున్నా, అప్పుడే వేడి ఉన్నాయి. ఇక మళ్ళీ చల్లారితే గట్టిగా అవుతాయి అని చెప్పేసి వాళ్ళు ఇంకా ఛాయ్ కూడా తాగాలి అప్పటికి. మా అత్తమ్మైనా ఎవ్వరమైనా, మా చిన్నోనికి అన్నమైంది కానీ వీళ్ళకి ఇద్దరికి పెట్టించిన తర్వాత మా చిన్నోనికి అన్నం కల్పిస్తే వాడైతే టీ చూసుకుంటా తింటాడు. ఈ మధ్యలో అయితే ఒక 1 మంత్ అయిపోతుంది వానంతలో వాడే తింటుండు, నేనేం తినిపించట్లేదు. అంటే మనకి స్పూన్ వేసి వేయాలి, చేత్తోనైతే అసలు అన్నమే ముట్టుకోడాడు. స్పూన్ వేసి ఇచ్చినాక కొంచెం చప్ప కలిపి టీ ఉండాలి కదండి, ఉత్తదిన టీ ఉంటే టీ చూసుకుంటా వానంతలో వాడు తింటుండు. ఈ మధ్యలో అయితే మంచిగా అనిపిస్తుంది, నాకైతే కొంచెం పని అయితే తగ్గింది. మేము ఊరికి పోతామని చెప్పిన కదా, నేనైతే రెడీ అయ్యి ఇక తింటున్నా. బాగా తినేసి ఇద్దరం కలిసి పోయినాము. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయరి. బాయ్.